దళపతి విజయ్ అభిమానులు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న సినిమా వచ్చేసింది. విజయ్ హీరోగా నటించిన చివరి చిత్రం జననాయకుడు. రాజకీయాల్లోకి వెళ్లే ముందు విజయ్ చేసిన ఈ సినిమా నిజంగా అభిమానులకు పండగలా మారిందా లేక భారీ అంచనాలు అందుకోలేకపోయిందా? తెలుగులో బాలయ్య నటించిన బ్లాక్ బస్టర్ భగవంత్ కేసరికి రీమేక్ గా వచ్చిన ఈ సినిమా తమిళ రాజకీయాల నేపథ్యంలో ఎలాంటి మార్పులు చేసింది? విజయ్ నటన ఎలా ఉంది? బాబీ డియోల్ విలనిజం ఎలా ఆకట్టుకుంది? ఈ పూర్తి రివ్యూలో తెలుసుకుందాం. దళపతి విజయ్ నటించిన జననాయకుడు సినిమాకు హెచ్ వినోద్ దర్శకత్వం వహించారు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించగా మమితా బైజు, బాబీ డియోల్, ప్రకాష్ రాజ్, ప్రియమణి, సునీల్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో కనిపించారు. ఈ సినిమా విజయ్ రాజకీయ ప్రయాణానికి ముందు చేసిన చివరి సినిమా కావడంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. సెన్సార్ సమస్యల కారణంగా ఆలస్యమైన ఈ మూవీ ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి సినిమా ఎలా ఉందో చూద్దాం. కథ విషయానికి వస్తే దళపతి వెట్రికొండన్ ఒక పవర్ఫుల్ ఐపీఎస్ అధికారి. నిజాయితీగా పనిచేసే అతడిని కొంతమంది రాజకీయ శక్తులు కుట్ర చేసి జైలుకు పంపిస్తారు. జైల్లో ఉన్న సమయంలో జైలర్తో అతనికి మంచి అనుబంధం ఏర్పడుతోంది. వెట్రికొండన్ను తన తల్లి చివరి చూపుకు తీసుకెళ్లడంతో జైలర్ సస్పెండ్ అవుతాడు. కానీ చివరకు వెట్రిని బయటకు తీసుకొచ్చేందుకు జైలర్ సహాయం చేస్తాడు. తర్వాత జైలర్ మరణించడంతో అతని కూతురు విజ్జి బాధ్యతను వెట్రి తీసుకుంటాడు. ఆమెను తన కూతురులా చూసుకుంటూ ఆర్మీ ఆఫీసర్గా తయారు చేయాలని ప్రయత్నిస్తాడు. ఇక మరోవైపు అంతర్జాతీయ క్రిమినల్ జాన్ హెమ్లర్ దేశంలో అశాంతి సృష్టించడానికి ప్రయత్నిస్తాడు. రాజకీయ నాయకులతో కలిసి ప్రజల మధ్య గొడవలు, సమస్యలు సృష్టించేందుకు కుట్రలు చేస్తాడు. మరి ఈ కుట్రలను వెట్రి ఎలా ఎదుర్కొంటాడు? అతని గతమేంటి? విజ్జి జీవితంలో ఉన్న రహస్యం ఏంటి అనేది మిగిలిన కథ. జననాయకుడు సినిమా చూసిన తర్వాత ఇది భగవంత్ కేసరి నుంచి చాలా అంశాలు తీసుకున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. హీరో ఒక అమ్మాయి బాధ్యత తీసుకోవడం, ఆమెను ధైర్యంగా తీర్చిదిద్దడం, ఎమోషనల్ బాండింగ్ వంటి అంశాలు రెండు సినిమాల్లో కనిపిస్తాయి. అయితే దర్శకుడు హెచ్ వినోద్ తమిళ రాజకీయాలకు దగ్గరగా ఉండేలా అంశాలను జోడించారు. రాజకీయ అవినీతి, నాయకులపై విమర్శలు, ప్రజల సమస్యలను సినిమాలో చూపించే ప్రయత్నం చేశారు. విజయ్ పాత్రలో ఆయన మార్క్ స్టైల్, మాస్ ఎలివేషన్స్ అభిమానులకు బాగా కనెక్ట్ అవుతాయి. ఫస్ట్ హాఫ్ కొంత నెమ్మదిగా సాగుతుంది. కొన్ని సన్నివేశాలు ఇప్పటికీ చూసిన అనుభూతిని కలిగిస్తాయి. కానీ సెకండ్ హాఫ్లో విజయ్ తన స్టైల్తో ఆకట్టుకుంటారు. యాక్షన్ సీన్లు, ఎలివేషన్ షాట్స్, పొలిటికల్ డైలాగ్స్ అభిమానులను మెప్పించేలా ఉంటాయి. విజయ్ ఈ సినిమాలో మరోసారి తన స్టైల్తో ఆకట్టుకున్నారు. ఐపీఎస్ ఆఫీసర్గా ఒక అమ్మాయికి తండ్రి పాత్రలో ఆయన నటన బాగుంది. బాబీ డియోల్ విలన్గా అద్భుతంగా చేశారు. కొన్ని సన్నివేశాల్లో హీరోకు సమానమైన ఎలివేషన్ వచ్చింది. మమితా బైజు ఎమోషనల్ సీన్లలో మెప్పించింది. పూజా హెగ్డే పాత్రకు పెద్దగా స్కోప్ లేకపోయినా తన పరిధిలో చేసింది. ప్రకాష్ రాజ్, ప్రియమణి, సునీల్ తమ పాత్రలకు న్యాయం చేశారు. అనిరుద్ సంగీతం సినిమాకు పెద్ద ప్లస్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ విజయ్ ఎలివేషన్లను మరింత పెంచింది. కెమెరా వర్క్, ప్రొడక్షన్ వాల్యూస్ చాలా గ్రాండ్గా ఉన్నాయి. భారీ బడ్జెట్ ప్రతి ఫ్రేమ్లో కనిపిస్తోంది. దర్శకుడు హెచ్ వినోద్ విజయ్ అభిమానులకు కావాల్సిన అన్ని అంశాలను జోడించే ప్రయత్నం చేశారు. మొత్తంగా చెప్పాలంటే జననాయకుడు విజయ్ అభిమానులకు ఒక సెలబ్రేషన్ మూవీ. ఆయన మాస్ ఎలివేషన్స్, యాక్షన్, పొలిటికల్ డైలాగ్స్ ఫ్యాన్స్ని ఆకట్టుకుంటాయి. కానీ తెలుగు ప్రేక్షకులకు మాత్రం భగవంత్ కేసరి పోలికలు ఎక్కువగా కనిపించడం వల్ల అంతగా కొత్త అనుభూతి ఇవ్వలేకపోవచ్చు. విజయ్ చివరి సినిమా కావడంతో అభిమానులు మాత్రం ఈ చిత్రాన్ని ఎమోషనల్గా కనెక్ట్ చేసుకునే అవకాశం ఉంది. ఈ సినిమా మీరు చూస్తుంటే ఈ సినిమా మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని సినీ అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.